నమస్తే ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఎస్, ప్రయాగ్రాజ్లో షాహీ స్నాన్లు మొదలయ్యాయి. తొలి రోజు భారీగా భక్తులు చేరుకున్నారు. ప్రతి 12 నెలలకోసారి కుంభమేళా వస్తుంది, కానీ ఈసారి వచ్చిన ఈ మహాకుంభమేళా 144 ఎక్కువసారి వచ్చే మహా ఉత్సవం కాబట్టి భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ఆ మేరకు యూపీ సర్కార్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎటు చూసినా భద్రతా వలయంలోకి ప్రయాగ్రాజ్ వెళ్ళింది. త్రివేణి సంగమం వద్ద షాహీ స్నాన్ చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు ఈసారి మహాకుంభమేళాకు వస్తారని, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తామని ఉత్తరప్రదేశ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కళ, ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ భక్తుల కోలాహలం? భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏం చెప్తున్నారు భక్తులు షాహీ స్నాన్కి సంబంధించి? ఈరోజు ఎంతమంది ఈ స్నానాలు చేస్తూ ఉండొచ్చు? సతీష్, ఇప్పుడు మనము మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ ఏదైతే మనకు ముఖ్య ఘట్టం జరిగినటువంటిది, ఈరోజు మొదటి రోజు. దాదాపు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 12:05 ముహూర్త ప్రకారంగా చాలామంది, అంటే నిన్న సాయంకాలం నుంచి కూడా దాదాపు భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. అయితే ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఏదైతే 6 స్టేషన్లు ఉన్నాయో ఇప్పటికే 3 స్టేషన్లు మూసివేసి 3 స్టేషన్లను, ఏదైతే ప్రయాగ్రాజ్ జంక్షన్ తర్వాత మనకు ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే నాన్సీ తర్వాత మనకు జూసీ అనేటువంటి ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ మాత్రమే తెరిచారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు తర్వాత రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వారి వారి సొంత వెహికల్స్, కొందరు అంటే విమానాల ద్వారా, తర్వాత మరికొంతమంది రైళ్ల ద్వారా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే నిన్న సాయంకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అందినటువంటి సమాచారం ప్రకారము దాదాపు 1,50,00,000కు పైగా ప్రజలు వచ్చినట్లు కూడా ఇప్పుడు అధికారులు కూడా అంటే చెప్తున్నటువంటి అంశం. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ఇక్కడ త్రివేణి సంగమం, అంటే ఇక్కడ నుంచి మనకు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో విజువల్స్ అంతా మంది అక్కడ అందరూ కూడా యాత్రికులందరూ కూడా ఎవరైతే నడవలేనటువంటి పరిస్థితులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే దాదాపు మనకు ఒక 4,000 చదరపు కిలోమీటర్ల, అంటే ఏదైతే మొత్తం విస్తీర్ణం ఉందో ఈ విస్తీర్ణం అంతటి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ అంటే ఇక్కడికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా రాష్ట్రంలో, అంటే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా, అంటే మనం ఇక్కడ లైవ్ ఇస్తున్నాం, అందరూ వాళ్ళ యొక్క హర్ష ధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది, అంటే ఎవరైతే నడవలేనటువంటి స్థితిలో ఉందో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరూ కూడా కొన్ని కిలోమీటర్లు నడవలసి వస్తుంది. ఏదైతే స్టేషన్, అంటే రైల్వే స్టేషన్ దిగిన తర్వాత కార్ పార్కింగ్స్ తర్వాత అక్కడ నుంచి దాదాపు మనకు లోపలికి ఏదైతే మనకు ఇక్కడ మనకు గంగా యమున సరస్వతి కలిసేటటువంటి ఏదైతే సంగమం ఉందో ఇక్కడి వరకు కూడా ఎక్కడ వెహికల్స్ అనేది ఇక్కడ లేదు. అందరూ కూడా నడక మార్గమే. లోపల కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ. ఏదైతే ప్రయాగ ఉందో ప్రయాగకి చుట్టూరా కూడా దాదాపు 107 చెక్ పోస్టులను చాలా, అంటే ఒక మొత్తం అంతా కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా చుట్టూరా ప్రయాగనంతటిని కూడా చుట్టుముట్టిందని చెప్పవచ్చు. ఒకవైపు డ్రోన్లు, దాదాపు మనకు ఇప్పటి వరకు కూడా డ్రోన్లు 25 పైగా డ్రోన్లు అంతా కూడా మొత్తం సర్చింగ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏర్పాటు చేసినటువంటి 2,700కు పైగా కెమెరాస్, అంటే హై క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి దీని కొరకు ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా, అంటే ఒకవైపు కొన్ని రోజుల క్రితము ఖలిస్తాన్ ఉగ్రవాదులు, అంటే ఏదైతే మహాకుంభమేళ జరుగుతుందో దీనిపై ఖచ్చితంగా దాడులు చేస్తామన్నటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా విదేశీయులు, అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పాలి, విదేశీయులు ఈసారి మహాకుంభమేళకు పోటెత్తారని చెప్పవచ్చు. అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వివిఐపి గార్డ్స్ కానీ, తర్వాత మనకు ఇక్కడ కనిపించేటటువంటిది ఏదైతే మనకు హైదరాబాద్ తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుక్కడపల్లి నుంచి వచ్చారు. ఎలా అయింది దర్శనం? ఎలా అయింది? సూపర్ అయిందా? దర్శనం అంతా అయిపోయిందా? త్రివేణి సంగమంలో అయిపోయిందా?
యోగి సర్కార్ ఇక్కడ అన్ని చాలా మంచిగా చేస్తాడు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అందరూ వచ్చాలే ఇక్కడ తొందరగా మీరు. అవును, మంచి సువిధ, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ, ఏ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం నంబర్ 1 ఉంది ఇక్కడ అని. ఒక్కసారి మీరు ఓం నమః శివాయ. ఓకే, అయితే ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే మన కంటోన్మెంట్ ఏరియా ఉందో ఇక్కడి నుంచి దాదాపు ఇది ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు అంతా కూడా పోలీస్ యంత్రాంగం అంతా, అంటే దాదాపు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఉండేటటువంటి ప్లేసు ఇదే వైపు, అంటే మనకి ఇక్కడ యమున, గంగా, సరస్వతి 3 సంగమం ఉండేటువంటి ప్రాంతము. దాదాపు ఇదొక 4 కిలోమీటర్ల మేరకు పైగా ఇదొక మొత్తం అంతా కూడా ఘాట్లతో ఉంటుంది. ప్రతి ఘాటుకు కూడా దాదాపు 500కు పైగా కూడా పడవలు ఉంటాయి. ఎవరైతే నడవలేనటువంటి వాళ్ళందరూ ఉన్నారో ఇక్కడ మనకి దుర్గా ఘాట్ దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి పడవల ద్వారా ఇక్కడికి వచ్చి త్రివేణి సంగంలో వచ్చి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత తిరిగి మరి అంటే బ్యాక్ వచ్చేటటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఏదైతే మనకు అంతా కూడా అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ రోజు మహాకుంభమేళ మొదటి రోజు కాబట్టి కొద్దిసేపటి క్రితమే మొట్టమొదటిసారిగా మహాకుంభమేళ మొదటి ప్రారంభమైన రోజు కాబట్టి ఇక్కడ మనకు పూల వర్షాన్ని కూడా కురిపించారు. అంటే మొదటి రోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తున్న సందర్భంగా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం అంటే పైన ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందికి సంబంధించినటువంటి అంతా కూడా గులాబీ రేఖలతో పూల వర్షాన్ని మాత్రం కొద్దిసేపు దాదాపు అరగంట పాటు కూడా ఈ యొక్క త్రివేణి సంగమ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ వ్యవస్థ ఉంది, తర్వాత ఈ రోజు మనకు సాయంకాలం లేజర్ షో ఉంది, తర్వాత రేపు ఉదయం అంటే ఇక్కడ మనకు ఏదైతే అఖాడాలకు సంబంధించినటువంటి స్నానఘట్టం అన్నది రేపు ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు మాత్రము ఏదైతే పౌర్ణమి మనకు మహాకుంభమేళకు సంబంధించినటువంటి మొదటి రోజు ఒకవైపు, బట్ ఈ రోజు మాత్రం సంత సాధువులు ఎవరు కూడా అంటే దీనికి ఏదైతే షాహీ స్నానాలు ఆచరించలేదు, కొంతమంది చేశారు. కానీ అఖాడాలకు సంబంధించినటువంటి మాత్రము రేపు ఉదయము ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ రోజు అంటే ఏదైతే షాహీ స్నానాలు చేసి ముందర ఈ రోజు దాదాపు అంటే 11 గంటల సమయంలో వారి యొక్క గురు సమక్షంలో ప్రమాణం చేసి, అంటే ఏదైతే పుణ్యస్నానాలకు వెళ్తున్న సందర్భంలో ఈ రోజు ప్రతి అఖాడ దగ్గర కూడా వారు దాదాపు కొన్ని వేల మంది ప్రమాణం వాళ్ళకు గురు సమక్షంలో ప్రమాణాలు చేశారు. రేపు ఉదయం అందరూ కూడా అఖాడాలు అంటే మనకు బయటికి వచ్చేసేసి ఈ త్రివేణి సంగమానికి కొన్ని కిలోమీటర్ల మేర వచ్చి స్నానాలు చేసి మరి బ్యాక్కు వెళ్ళేటటువంటి దృశ్యము రేపు ప్రారంభం కాబోతుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క దీక్ష, ఈ యొక్క మహాకుంభమేళ రేపు ఎవరైతే సాధువులు తర్వాత మనకు అఖాడాలతో రేపు 2వ రోజు అని చెప్పవచ్చు. సతీష్, రైట్ కల్లా. సో మహాకుంభమేళా నుంచి ప్రయాగ్రాజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులకు ఆ దృశ్యాలు చూపించే